వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీదీ కోటను కూల్చారు ముగ్గురు వ్యూహకర్తలు. ప్రధానంగా అమిత్ షాతో పాటుగా ధర్మేంద్ర ప్రధాన్, సునీల్ బన్సల్ దెబ్బకు దీదీ అవుట్ అయ్యారు. 14 రోజుల పాటు బెంగాల్లోనే కేంద్ర మంత్రి అమిత్ షా మకాం వేసినటువంటి వైనం మనం గమనించాం. అటు ప్రచారం ఇటు క్యాడర్తో సమాలోచనలు జరిపారు అమిత్ షా. ఇక బెంగాల్ కోల్పోయినటువంటి ప్రగతిని ప్రచారంగా మలిచారు ధర్మేంద్ర ప్రధాన్. ప్రధానంగా ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో వ్యూహాన్ని కూడా పన్నినటువంటి వైనంలో కేంద్ర మంత్రి కనబడ్డారు. ఇక భూస్థాయి సమన్వయంతో కూడా సమన్వయకర్తలతో ఆయన భేటీ కావడం, వారిని పూర్తి స్థాయిలో ఎన్నికలను సమాయత్తం చేయడం, కాషాయ సైన్యానికి మాత్రం సిద్ధం చేసినటువంటి వైనాన్ని కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఈ ముగ్గురు కూడా వేసినటువంటి మాస్టర్ స్కెచ్లతో మమతా బెనర్జీ తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితి. నిన్న రిజల్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కనబడినటువంటి వైనాన్ని మనం గమనించాలి. సో వెస్ట్ బెంగాల్లో నిన్న వచ్చినటువంటి రిజల్ట్ ఒకసారి మనం గమనించినప్పుడు అధికార టీఎంసీ మాత్రం ఘోరంగా ఓటమి పాలైనటువంటి వైనాన్ని మనం చూడాలి. ప్రధానంగా బీజేపీ 206 స్థానాలతో అధికారంలోకి రావడం జరిగింది. సో గతంలో కూడా బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పూర్తి స్థాయిలో కూడా వ్యూహాలు పన్నినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. బెంగాల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలకే పరిమితమైనటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఎన్ని విపక్షాలపైన ఎన్ని కుట్రలు పన్నినా మేము అధికారంలోకి వస్తామని మమతా బెనర్జీ చెప్పినటువంటి ఏదైతే ఈ కామెంట్ను, ఈ స్టేట్మెంట్ ప్రజలు అంతగా సీరియస్గా పట్టించుకున్నటువంటి వైఖరి లేదు. ఎలక్షన్ కమిషన్ పైన దుమ్మెత్తిపోసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. తాజాగా మాత్రం వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఒక చారిత్రాత్మక విజయం వెనుక ఒక ముగ్గురు వ్యూహకర్తలు కీలకంగా కీ రోల్ పోషించారు. ప్రధానంగా కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటుగా ధర్మేంద్ర ప్రధాన్, సునీల్ బన్సల్, వీరి ముగ్గురి దెబ్బకు మాత్రం దీదీ అవుట్ అయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, సునీల్ బన్సల్ వీరు ముగ్గురు వేసినటువంటి మాస్టర్ ప్లాన్కు మాత్రం వెస్ట్ బెంగాల్లో ఒక చారిత్రాత్మక, అంటే ఒక రకం చెప్పుకోవాలంటే అఖండ విజయాన్ని నమోదు చేసింది బీజేపీ. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజ్, అంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన దాంట్లో అంటే అందరూ కూడా ఒకంత ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. మమతా బెనర్జీ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఇటు రాహుల్ గాంధీ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఏదైతే ఈ ఈవీఎం టెంపరింగ్ చేశారు, ఈవీఎంలను మొత్తం కూడా ఇది చేశారు అనే ప్రయత్నం కూడా మరి టీఎంసీకి సంబంధించినటువంటి మమతా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం 206 స్థానాలను కైవసం చేసుకొని బెంగాల్లో ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఇంకొక 50 సీట్లు ఎక్కువనే తెచ్చుకున్నటువంటి పార్టీ మరి బీజేపీ పార్టీ. బెంగాల్లో మరి టీఎంసీ పార్టీ మాత్రం 81 సీట్లకే పరిమితమైన పరిస్థితి కనబడతా ఉంది. సో మరి ఏదైతే మమతాకు సపోర్ట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఓన్లీ 2 సీట్లకే పరిమితమైన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ విజయానికి సంబంధించి ఖచ్చితంగా చాలా ఊహాగానాలు, చాలా ఎట్లా ఇన్ని సీట్లు రాగలిగినాయి బెంగాల్లో, అసలు మరి మమత 15 సంవత్సరాల పాలన అంతే ఇంత తక్కువ సీట్లు రావడం వెనుక ఖచ్చితంగా బీజేపీ వ్యూహాలు ఏంటి అనేది కూడా అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ప్రధానంగా మనం మొన్న మనం చర్చించుకున్న దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇక్కడ అమిత్ షా వేసినటువంటి పన్నాగం కావచ్చు, అమిత్ షా తీసుకున్నటువంటి చొరవ కావచ్చు ఖచ్చితంగా పనిచేసింది. అమిత్ షా ఆయన మొత్తం ఈ ఎన్నికలు ఏదైతే బెంగాల్ కు సంబంధించినటువంటి ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక మండల్ లెవెల్లో, గ్రామ లెవెల్లో జరిగేటువంటి మీటింగ్లకు ఆయన వెళ్ళాడంటే మరి బీజేపీ ఎందుకు ఈ స్థాయిలో విజయం సాధించదు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏదైతే బూత్ లెవెల్ మీటింగ్లకు వెళ్ళడం ఇక్కడ గమనార్హం. ప్రధానంగా ఆయన ఏదైతే మొత్తం కూడా ఈ పశ్చిమ బెంగాల్ అష్ట దిగ్బంధనం చేశాడు వాళ్ళ టీంతో మొత్తం కూడా. అయితే ప్రధానంగా దీంట్లో ఒక ముగ్గురుతో పెద్ద ఎత్తున మరి ఆయన సమన్వయం చేసిన పరిస్థితి ఉంది. అమిత్ షాతో పాటు కూడా మరి ఈ పశ్చిమ బెంగాల్ కు ఇది చారిత్రాత్మక విజయం అంత సులభంగా ఏమీ దక్కలేదు. ప్రస్తుతం అయితే పార్టీలో అపర చాణికుడిగా పేరున్నటువంటి మరి కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు మరో 5గురు కూడా మరి కేంద్ర స్థాయి నేతలు మొత్తం కూడా మరి పశ్చిమ బెంగాల్లో అక్కడ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే దాదాపు 14 రోజుల పాటు బెంగాల్లోనే మరి అమిత్ షా
వ్యూహాలు రచించారు, అక్కడే ఉన్నారు. కొత్తగా చెప్పుకోవాల్సిన పని ఏం లేదు మనకైతే. ప్రస్తుతం బెంగాల్ ఈసారి తమ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నదే ప్రగాఢ సంకల్పంతో ఆయన పనిచేశారు. 14 రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పగలనక రాత్రనక రోడ్ షోలు పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే మొత్తం కార్యకర్తలతో కాషాయ నేతలతో మరి అంటే రాత్రి 12-1 గంటల వరకు కూడా మరి వాళ్ళకి సంబంధించి వాళ్ళతో గడిపారు. రాష్ట్రంలో తమ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 7వ వేతన సవరణ, అదే 7th షెడ్యూల్ కు సంబంధించి కూడా సిఫారసులు అమలు చేస్తామని చెప్పారు. లేదా ఎన్నికలు వచ్చేటువంటి మరి సమయంలో 6 నెలలు లేదా 1 సంవత్సరం ముందు మాత్రమే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం, దాన్ని టార్గెట్ చేయడం, ఇలాంటి అంశాలు మనం చూస్తుంటాం. కానీ బీజేపీ వెస్ట్ బెంగాల్ విషయంలో ఒక సుదీర్ఘమైనటువంటి వ్యూహాలతోనే ముందుకు వెళ్ళినట్లుగా అర్థమవుతుంది. లాంగ్ టర్మ్స్ గోల్స్ పెట్టుకొని, సో ఒక టార్గెట్ను పెట్టుకొని టార్గెట్ను ఫినిష్ చేయాలి. సో మోదీ 3.0లో వెస్ట్ బెంగాల్ తమ ఖాతాలో వేసుకోవాలి అనేటువంటి టార్గెట్తో ముందుకు వెళ్ళింది అనుకోవచ్చా? డెఫినెట్ గా సిరాజ్. అయితే ఇక్కడ ప్రధానంగా కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ ఫోకస్ చేశారు. లోకల్ గా ఉన్నటువంటి కీలక నాయకులందరూ కూడా వీటిపైన ఫోకస్ చేశారు. అయితే బెంగాల్లో ఈ బీజేపీ ప్రచార కార్యకలాపాల ప్రధాన వ్యూహకర్త మరి ఎవరైతే ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయన వివిధ సామాజిక వర్గాలను పార్టీ వైపు ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించారు. బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం మధ్య సారథిలాగా ఖచ్చితంగా ఆయన పనిచేశారు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి లోకల్ పరిస్థితులను పార్టీకి చేరవేశారు ఎప్పటికప్పుడు. దాంట్లో సక్సెస్ అయ్యారు ఆయన. ప్రధానంగా సామాజిక వర్గాలను ఏకం చేయడంలో ఆయన ఒకటయ్యారు. దాంతో పాటు ఉపేందర్ యాదవ్ కూడా రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో కూడా పార్టీ కార్యకలాపాలను కేంద్ర మంత్రి ఉపేందర్ మరి ఆయన కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి బూత్ స్థాయిలో కార్యకర్తలను క్రియాశీలకంగా పనిచేసేలా చూడడం, ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్నిటిపైన అవగాహన కల్పించిన పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు సునీల్ బస్వాల్ కూడా బూత్ స్థాయి కార్యకర్తల సమన్వయంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో పార్టీ కోసం శక్తివంతమైనటువంటి పన్నా ప్రముఖ్ బూత్ స్థాయి సమన్వయకర్తలను సైన్యాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బస్వాల్ తయారు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. తృణమూల్ను సమర్థవంతంగా ఢీకొట్టేలా తమ పార్టీని సమర్థవంతంగా బలోపేతం చేయడానికి ఆయన కదం తొక్కారు. కమలదళ శ్రేణులతో క్రమశిక్షణ తరగతులతో ఖచ్చితంగా పనిచేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లా ఇటు డిజిటల్ మీడియాకు సంబంధించి కూడా మరి మలవియా డిజిటల్ మీడియాకు సంబంధించి అయితే బీజేపీ ఐటీ విభాగం అధిపతి అయినటువంటి ఆయన మరి రాష్ట్రంలో డిజిటల్ వేదికగా పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ ఆయన స్వయంగా మరి చూసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇట్లా అంటే అందరూ కూడా ఇట్లా బిప్లేష్ దేవ్ ఏదైతే ఆయన త్రిపుర మాజీ సీఎం గా పనిచేశారు. బెంగాల్లో తమ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంస్కృతిక భాష కావచ్చు, అలాగే పరిస్థితులు కావచ్చు, లోకల్ గా ఉన్నటువంటి ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలను సమీకరించి దూకుడుగా ప్రచారంలో పాల్గొనేలా చేశారు. ఇవన్నీ కూడా అంటే 1-2 కాదు సిరాజ్, దాదాపు కీలక నాయకులు 8 మంది కీలక నాయకులు, అమిత్ షాతో పాటు 8 మంది కీలక నాయకులు బెంగాల్లో అక్కడ మొత్తం కూడా కింద గ్రౌండ్ టు గ్రౌండ్ మొత్తం కూడా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అందరూ కూడా సమన్వయంతో పనిచేశారు. కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఖచ్చితంగా కార్యకర్తలను, ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి స్థాయి నుంచి వచ్చినటువంటి నేత నేరుగా కింద గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలతో సమన్వయం అయితే ఆ జోష్ ఎలా ఉంటుందో అని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. సో అదంతా కూడా వర్కౌట్ అయింది. సామాజిక న్యాయం కావచ్చు, అయితే ఉద్యోగులకు విద్యాకు సంబంధించి 7వ షెడ్యూల్ వార్షిక సవరణ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రకటించిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి కృషి కావచ్చు. ఈ 3 కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ పనిచేశారు. వాళ్ళందరూ కనుక ఖచ్చితంగా దాదాపు చాలా క్రూషియల్ గా తీసుకున్నారు ఈ ఎలక్షన్. మమతాను దెబ్బ కొట్టారంటే ఊరికే బీజేపీ ఏదో ట్యాంపరింగ్ చేసి గెలిచింది, లేదంటే అన్యాయం చేసి గెలిచింది, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది అంటూ మమతా మాట్లాడిన దానికి భిన్నంగా వీళ్ళు చేసినటువంటి సమీకరణలు ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి హార్డ్ వర్క్ ఉంది. అక్కడ బీజేపీ కార్యకర్తలు హార్డ్ వర్క్ చేశారు, నాయకులు హార్డ్ వర్క్ చేశారు. కాబట్టి ఈ తరుణంలో కూడా మరి విజయాన్ని అందుకున్నారని చెప్పొచ్చు. రైట్ సత్యం, థ్యాంక్ యూ.
మీరన్నట్లుగా దీర్ఘకాలికమైనటువంటి వ్యూహాలతోనే బీజేపీ వెస్ట్ బెంగాల్లో పాగా వేసింది. మరి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి రిజల్ట్లో బీజేపీ ఒక చారిత్రాత్మకమైనటువంటి అఖండ విజయాన్ని నమోదు చేసుకుందని చెప్పుకోవాలి. దీదీ కోటను కూల్చేశారు ప్రధానంగా ముగ్గురు వ్యూహకర్తలు. నిన్న బీజేపీ సాధించినటువంటి ఈ కీలకమైనటువంటి విజయం వెనుకాల అమిత్ షాతో పాటుగా ధర్మేంద్ర ప్రధాన్, సునీల్ బన్సల్ ఈ ముగ్గురు కూడా త్రిముఖ పోటీ అనేటువంటి ఇష్యూనే అక్కడ లేకుండా కాంగ్రెస్ను, కమ్యూనిస్టులను సైడ్ చేసేశారు. బీజేపీకి టీఎంసీకి మధ్య మాత్రమే పోటీ ఉంది అనేటువంటి అంశాన్ని ఈ ముగ్గురు తీసుకొని వచ్చారు. ఎలాగైనా టీఎంసీని టార్గెట్ చేసినటువంటి లోకల్లో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలను, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను, దీదీ ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకతను ఈ మొత్తాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ఫుల్గా విజయం సాధించారు. అమిత్ షాతో పాటుగా ధర్మేంద్ర ప్రధాన్, సునీల్ బన్సల్ ఈ దెబ్బకు మాత్రం నిన్న దీదీ ఒక్కసారిగా అవుట్ అయిపోయారు. 14 రోజుల పాటు బెంగాల్లోని కేంద్ర మంత్రి అమిత్ షా మకాం వేశారు అంటే వెస్ట్ బెంగాల్ను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. అటు ప్రచారంలో, ఇటు క్యాడర్తో సమాలోచనలు జరపడంలో, ప్రతి దాంట్లో కూడా క్షేత్రస్థాయి బూత్ లెవెల్ మీటింగ్స్లో కూడా వీరు పాల్గొన్నారు అంటే బెంగాల్లో దీదీని ఎలా గద్దెదించాలి అనేటువంటి వ్యూహాలతో వీరు ముందుకు వెళ్లారో అర్థమైపోతుంది. ఇటు బెంగాల్ కోల్పోయినటువంటి ప్రగతిని ప్రచారంగా మలుస్తున్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ప్రధానంగా ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో వ్యూహాన్ని కూడా పన్నినటువంటి వైనాన్ని మనం చూసాం. ఏ సామాజిక వర్గాన్ని ఏ విధంగా ఆకట్టుకోవాలి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను తమకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవాలి, దీదీ ప్రభుత్వమే టార్గెట్గా ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి దాంట్లో బీజేపీ మాత్రం ఫుల్ జోష్తో సక్సెస్ అయినటువంటి నేపథ్యం. భూస్థాయి సమన్వయకర్తలతో కూడా కాషాయ సైన్యాన్ని సిద్ధం చేసినటువంటి వైనాన్ని మనం గమనించాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ కీ రోల్ పోషించారు. ఈ ముగ్గురి మాస్టర్ ప్లాన్, ఈ ముగ్గురు వేసినటువంటి స్కెచ్లకు మాత్రం తల్లడిల్లిపోయారు మమతా బెనర్జీ. ఓవరాల్గా మాత్రం నిన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ రిజల్ట్లో అఖండ విజయాన్ని మాత్రం బీజేపీ నమోదు చేసింది. బీజేపీ ఒక చిరకాల స్వప్నం, బీజేపీ తన చిరకాల కోరిక వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.